అఘోరి పక్కన ఇంకా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలను కూడా చాలా పుకార్లు వస్తున్నాయి. వాళ్ళ ఇంట్లలో వెళ్ళి కూడా పూజలు చేయడం, ఒకటి యోని పూజలు, దాని తర్వాత నీకు పదవి వస్తుంది అని చెప్పి పూజలు చేయడం, ఇటువంటి తన వెనకాల ఎవరు ఉన్నారు అసలు ఏంటి? నాకు కావాల్సిందే అదే అండి. నేను స్టార్టింగ్ నుంచి కూడా చెప్తున్నాను. ఎందుకంటే మన మిడిల్ లైఫ్ దానిలలో నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలలో మనం పొద్దు నుంచి రాత్రి వారికి ఒక ఇంట్లో ఒక 5గురు ఉంటే కష్టం చేస్తే కూడా అసలు బతకట్లేం. కానీ వీని కార్లకి, ఈ దందాలకి, ఇవన్నిటికీ ఏడికేని మనీ వస్తున్నాయి ఇంతవరకు అర్థం. స్టార్టింగ్ నుంచి కూడా క్వశ్చన్ చేస్తుంది అది, ఇంక కార్లకి ఇవన్నిటికీ ఎట్లా వస్తున్నాయి అని అడిగిన. కానీ ఇప్పటివరకు దానికి ఆన్సర్ లేదు. కానీ రీసెంట్గా 10 లక్షల క్యాష్ అని చెప్పేసాను. మళ్ళీ నువ్వు లోక కళ్యాణం చేయడానికి వచ్చినప్పుడు నీకు క్యాష్ ఎందుకు? నువ్వు లోక కళ్యాణం చేస్తానికి వచ్చినప్పుడు నీకు ఆధార్ ఎందుకు? సరే నువ్వు అంతా చేస్తున్నావు, నీకు ఇవన్నీ ఎందుకు? అసలు లోక కళ్యాణం చేసుకుంటాక నీకు ఆడపిల్ల పెళ్ళి ఎందుకు నీకు ఇవాళ? అఘోరా అంటేనే ఘోరమైన బతుకులకైనా వెళ్ళేవాడు అఘోరా. ఒక లైఫ్ అన్ని స్పాయిల్ చేసుకొని వెళ్ళిపోయేవాడు అఘోరా. మరి నువ్వు లైఫ్లో ఇంత ఎంజాయ్ చేస్తున్నావు, నేను ఎట్లా అఘోరా అనాలిరా నాయన శ్రీనివాస్? నా కొడక నువ్వు నా చేతికైతే దొరికినా ఇప్పటి వరకు చెప్తున్నా, నువ్వేనాడైతే నాకు దొరుకుతావు ఆ రోజు మాత్రం నిన్ననే చంతా నేనే చస్తా. లాస్ట్ నా పానం పోయినా సరే ఇప్పటి నుంచి బరాబర్ ఇప్పుడు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మొత్తం ఒకటవుతుంది, ఒక జోగిని వ్యవస్థ కమ్యూనిటీ ఒకటవుతుంది, శివశక్తులు కూడా ఒకటవుతారు, అఘోరాలు కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడి ప్రతి ఒక్కరు ఒకటై నా కొడక ఎన్నైతే సంఘాలు ఉన్నాయి అన్ని సంఘాలను ఒకటి చేసి నేను పట్టిస్తాను నా కొడక. ఇన్ని రోజులు ఆడుకున్న ఆట ఈ రోజు నేను చూస్తాను చూడు. ఇప్పటి నుంచి ఒక్కొక్కరిని తడాక ఏదుందో నీ వెనకాల ఎవరెవరు అవుతున్నారో అందరు గుంచుతా ఇప్పటి నుంచి.